అసలు ఏంటి ఆయన తిరిగి లేస్తే ఏంటి, తిరిగి లేకపోతే ఏంటి, పునరుద్ధానం గురించి మనకేంటి కలిసి వచ్చేదంటే ఒక మాట చెప్తాను, నేను త్వరగా ముగిస్తాను. ఇది చెప్పకపోతే ఈ మెసేజ్కి అర్థం లేదు. మనిషి అర్ధరహితంగా మారిపోయేది ఎప్పుడో చెప్పనా? మరణం. రాజకీయ నాయకుడైనా, వాడు సినిమా యాక్టర్ అయినా, మోతుబరైనా, డబ్బున్నవాడైనా, సామంతుడైనా, సామాన్యుడైనా, వాడు బిక్కుమని ఒక రోజు మిగిలిపోయేది ఎక్కడ చెప్పనా? మరణం. అది నీ దగ్గరకు వస్తుంది అనడానికి నీ తల మెరుస్తుంది, అది నీ దగ్గరకు వస్తుంది అనడానికి నీ కళ్ళు దెబ్బతింటున్నాయి, అది నీ దగ్గరకు వస్తుందని నీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది, అది నీ దగ్గరికి నేడో రేపు నేను పలకరిస్తుంది అనడానికి నీ బాడీలో సిమ్టమ్స్ మారిపోతున్నాయి. మరణం వస్తే ఏం చేస్తుంది? చదువుకున్నవాడినైనా, చదువు లేని వాడినైనా, ఎవరినైనా నిరర్ధకంగా మార్చేస్తుంది. ఒక మనిషి లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందో మీకు తెలుసు. బాగా చదువుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, జీవితాన్ని మంచిగా అందంగా ప్లాన్ చేసుకుంటాం, అంతా బాగుంది, మంచి ఇల్లు, మంచి భార్య, పిల్లలు, లైఫ్ అంతా బాగుంది, కాస్తంత శాలరీ, అంతా బాగుందన్న సమయానికి ఆ జీవితం ఎడారిగా మారిపోయే ఒక గడి వస్తుంది. ఆ గడి ఏంటి చెప్పిన? మరణం. ఆ ఇంటి యజమానుడు చనిపోతే ఆ భార్య ఏమైపోతుంది? ఆ ఇంటి యజమాని చనిపోతే ఆ పిల్లలు ఏమైపోతారో? ఆ ఇంట్లో ప్రధాన మనిషి చనిపోయాడో ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది. కరోనా మరణం దెబ్బకి ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి? ఎమ్మెల్యే లాంటి వాళ్ళు కూడా బెంబేలు ఎత్తిపోయారు. ఒక ఎమ్మెల్యే అన్నాడు 500 కోట్లు ఎత్తాను నన్ను బతికించన్నాడు ఆ రోజుల్లో. ఆ ఎమ్మెల్యేతో ఆ ఫ్యామిలీ డాక్టర్ అన్నాడు అర్జెంటుగా 500 కోట్లు ఎత్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఎమ్మెల్యే గారు చచ్చిపోయారు. ఎవరన్నా అడగండి, బ్రేకులు కూడా అడగండి, చనిపోయాడు. ఎమ్మెల్యే అయినా చనిపోవాలి, ఎంపీ అయినా చనిపోవాలి, యాక్టర్ అయినా చనిపోవాలి, డాక్టర్ అయినా చనిపోవాలి, ఎవడైనా చనిపోవాలి. దాని ముందు ఎవడో నిలబడడు. ఆ డబ్బు దాన్ని ఆపలేదు, రాజకీయ పలుకుబడి దాన్ని ఆపలేదు, నీ సినిమా పేరు కూడా దాన్ని ఆపలేదు. దాని ముందు ఎవడైనా దిగదుడిపే. దాన్ని ఎలాగైనా జయించాలనుకున్నారు, దాన్ని ఎలాగైనా బయటికి జయించాలనుకున్నారు. ఆ జయించే ప్రయత్నాలు చేశారు కానీ ఎవడ వల్ల అవ్వలేదు. ఈజిప్ట్ కల్చర్లో మరణాన్ని జయించాలనుకున్నారు, ఈజిప్ట్ వల్ల అవ్వలేదు. గ్రీకులు డ్యూయలిజం నమ్మారు, జయించాలనుకున్నారు, వాళ్ళ వల్ల అవ్వలేదు. యూదులు జయించాలనుకున్నారు, యూదుల వల్ల అవ్వలేదు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో సనాతన వాదులు కొంతమంది, వాళ్ళు కూడా మేము మరణాన్ని జయిస్తామని మహాసమాధిని, సజీవ సమాధిని గొయ్యి తీసుకుని కప్పెట్టుకుని అందులో కూర్చుని మళ్ళీ లెగిస్తామన్నారు, లెగలేదు, చచ్చిపోయారు. అందరూ ఆశ ఏంటి చెప్పినా? తిరిగి లేవాలి, తిరిగి లేవాలి, తిరిగి లేవాలి. కానీ ఎవడు తిరిగి లేవలేదు. కానీ ఏ మతంలో లేనిది, ఎవరికి ఈజిప్టియన్స్ కానీ, గ్రీకులకు కానీ, జూయిస్ కానీ, సనాతన వాదులకు కానీ ఎవరికి లేని ఆధారం మరణం తర్వాత మనం జయించవచ్చనే ఒకే ఒక్క ఆధారం ఎక్కడ ఉంది చెప్పినా? క్రైస్తవ విశ్వాసంలో ఉంది. ఎవరికి ఆధారం లేదు. మీరు చూడండి, ఎవరినైనా మీరు చూడండి, మరణం దేన్నైతే చినివేస్తుందో, ఫ్యామిలీని చినివేస్తుంది, బతుకుని చినివేస్తుంది, పెద్దరికాన్ని చినివేస్తుంది. కానీ ఆ మరణాన్ని చిదిమే గడి ఎక్కడ జరగలేదంటే జరిగిందంట బైబిల్. ఆ జరిగింది ఎక్కడ తెలుసా? 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ్యంలో జరిగింది. ఆ జరిగించిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు కనుక తన శిష్యులకు కనబరుచుకున్నాడు. ఆయన తిరిగి లేస్తే ఏంటంటే, నేను ముగిస్తున్నాను, తిరిగి లేస్తే ఏంటేంటి? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరణించినను తిరిగి లేస్తారు. అది మనకు లాభం. నువ్వు డబ్బు సంపాదించినా, పేరు సంపాదించినా, ఎన్ని సంపాదించినా, ఒక్కసారి మంచం పట్టావో దిక్కు దిమానం చూసేవాడు అన్నట్టు గుర్తుపెట్టుకో. నీకు వయసు మళ్ళీ ఓపిక తగ్గిందో నీ కొడుకులు కూతుర్లకే బరువైపోతావు నువ్వు. కానీ మరణంలోనూ మృదువు వచ్చని ఎత్తుకునే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నేను తిరిగి లేపుతా అన్నాడు. నేను తిరిగి లేపుతానన్నాడు. నాకు ఆధారం ఏంటంటే ఆ దేవుడు అన్నమాట ముందుగా నేను తిరిగి లేచానన్నాడు. ఇది నాకు ఆధారం. ఆయన యందు విశ్వాసం ఉంచితే నేను మరణించినను తిరిగి లేస్తాను. జెనీవా సైంటిస్టులు, అమెరికా స్విట్జర్లాండ్ జెనీవాలో లేదా ఈ పై ప్రదేశాల్లో, ఈ జెనీవా ప్రాంతంలో చాలామంది సైంటిస్టులు ఏమన్నారంటే, ఈ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు అందరూ జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళు ముందు కనిపెడతారంటే ఎప్పుడు 60 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఆ ముందు కనిపెట్టి ఆ బాడీకి ఎక్కిస్తానట, శవాలు బతికేస్తాయంట. ఎప్పుడు కనిపెడతారంటే ఒక 60-20 సంవత్సరాల తర్వాత కనిపెడతారు. మరి అప్పటి వరకు మేము బతుకున్నాం కదండి అంటే అన్నారు. అందుకే మా దగ్గర పాలసీ ఉంది, ముందుగా డబ్బులు కట్టి జాయిన్ అయిపోయి కొన్ని లక్షలు కోట్లు కట్టేస్తే మీరు చనిపోయిన తర్వాత లేదా మా జెనీవా నుంచి ఒక ఫ్లైట్ వస్తుంది, లేదా ఒక హెలికాప్టర్ వస్తుంది, వచ్చి ఒక పెద్ద బాక్స్ తెచ్చి మీ బాడీని అందులో పెట్టి ఈ బాడీని పట్టుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెడతారట. డీప్ ఫ్రిడ్జ్లో ఆ ఫ్రిడ్జ్లో పెట్టి ఏం చేస్తారు? మందు కనిపెట్టినప్పుడట అప్పుడు ఆ మందు ఎక్కిస్తేనట అప్పుడు నేను ఎలా తిరిగి లేసిపోతాను. ఇదంతా ఎవరు చెప్తున్నారు? సైంటిస్టులు, జెనీవా సైంటిస్టులు చెప్తున్నారు. గమ్మత్తడి చెప్తున్నా,
బాగానే ఉంది వినడానికి. జాయిన్ అయిపోయారు, తెలుగు సినిమా యాక్టర్లు జాయిన్ అయిపోయారు, హాలీవుడ్ బాలీవుడ్ అందరూ జాయిన్ అయిపోయారు, పొలిటీషియన్స్ జాయిన్ అయిపోయారు, డబ్బున్న మోతుబర్లు అందరూ జాయిన్ అయిపోయారు, చాలా డబ్బులు కట్టేశారు. లేపేస్తా అంటే లేచిపోదామని జాయిన్ అయిపోయారు. గమ్మద్దరు చెప్పిన వాళ్ళు లేపకపోతే ఎవడైతే లేపుతానో ఆడిని బాక్స్లో పెడతారు. ఒకరోజు నన్ను బాక్స్లో పెడతారు. ఆడి బాక్స్ అక్కడ ఉంటుంది, నా బాక్స్ ఇక్కడ ఉంటుంది. ఆడు కదలడు, నేనే కదలను. ఇన్ని డబ్బులు తీసుకున్నాను, ఇంకా లేకపోయాడు 60 దాటేసిందని ఆడిని అడగడానికి ఆ బాక్స్ దగ్గర నేను వెళ్ళలేను. ఆడి బాక్స్ నా దగ్గర రాదు. నా డబ్బు అంతా తినేసే కదని నేను ఎవరిని అడగను. గమ్మద్దని చెప్పిన జెనీవా సైన్స్ ఇచ్చిన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ రైట్ అని నమ్మాలి అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన సైంటిస్ట్ ముందుగా తిరిగి లేవాలి. అప్పుడు చెప్పు ప్రపంచానికి. కానీ జెనీవా చెప్పింది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన జీసస్ క్రైస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నిజంగా తిరిగి లేచాడు, మళ్ళీ వస్తానన్నాడు, నేను తిరిగి లేపుతానన్నాడు. నమ్మే అంతే. ఈ పునరుద్ధానాన్ని దీన్ని నమ్మితే ఏమో తెలుసా, థీస్ట్కి ఎథిస్ట్కి ఒక్కసారి లాస్ట్ ఇది ఒక్కసారి చూడండి, ముగిస్తాను. ఎథిస్ట్ అంటే దేవుని నమ్మనివాడు, థీస్ట్ అంటే దేవుని నమ్మనివాడు. థీస్ట్ డిఎల్ మూడి, ఎథిస్ట్ ఎవరైతే ఉన్నాడో అక్కడ మనకు కనబడుతుంది రాబర్ట్ జీ ఇంగర్సోల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు మీరు చూడండి. ఇంగర్సోల్ అంటే ఒక నాస్తికుడు, డిఎల్ మూడి దేవుడిని నమ్మనివాడు. డిఎల్ మూడి ఎవరైతే ఉన్నారు, ఇంగర్సోల్ ఎవరైతే ఉన్నారు, ఇద్దరు అమెరికన్స్ ఒకే రోజు చనిపోయారు. ఒక ఎథిస్ట్, ఒక థీస్ట్ అంటే దేవుని నమ్మనోడు, దేవుని నమ్మనోడు. దేవుని నమ్మినవాడు, దేవుని నమ్మనవాడు ఇద్దరు ఒకే రోజు చనిపోతే ఈ ఎవరైతే ఉన్నారో ఇంగర్సోల్ ఇంట్లో అందరూ స్నేహితులు, బంధువులు అందరూ ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. కానీ డిఎల్ మూడి ఇంట్లో ఎవరు ఏడవట్లేదు. ఎందుకు చెప్పినా, డిఎల్ మూడి సువార్త ప్రకటించి చనిపోయాడు. ఇంగర్సోల్ దేవుడు లేడని చెప్పి చనిపోయాడు. లేడని చెప్పిన వాడు చనిపోతే ఇంట్లో ఉన్న బంధువులు అందరూ ఏడుస్తున్నారు. దేవుడు ఉన్నాడని చెప్పిన వాడు ఇంట్లో ఎవరు ఏడవట్లేదు. ఎందుకు ఏడవట్లేదు అంటే మా దేవుడు సజీవుడు. మళ్ళీ డిఎల్ మూడిని ఒకరోజు మేము చూస్తామని కుటుంబం అంతా అమెరికా ప్రపంచానికి సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, రెజరెక్షన్ అంటే ఏంట్రా అంటే మాకు జబ్బొచ్చి చచ్చిపోయినా, మమ్మల్ని ఎవడైనా చంపేసినా, మా రోగాలతో మా ఇబ్బందులతో మేము చనిపోయినా మాకు భయము లేదు, మా భయం లేదు. మా ధైర్యం వల్ల చెప్పినా మేము క్రీస్తునందు నిద్రించినను మరణించి తిరిగి లేస్తాం. ఆయన వస్తాడు, తమ వరసల్లో తిరిగి లేపుతాడు. ఇది మా రెజరెక్షన్ మెసేజ్. ఇది కాదని ఎవరైనా అనగలరా చెప్పండి? దీన్ని ఎవరైనా వద్దని అనగలరా? అందుకే చావులో ప్రతి ఒక్క వ్యక్తి జీవితం బయటపడిపోద్ది. చావులో సువార్త నమ్మిన వారికి, నమ్మని వారికి ఇక్కడే మనకి తేడా తెలుస్తుంది. నమ్మినవాడు చావును ధైర్యంగా తిరుక్కుంటాడు, నమ్మనివాడు జ్వరం వచ్చిందంటేనే భయపడిపోతాడు. డాక్టర్ గారు అన్నారట, ఒకడు వచ్చావా ఎవరినైనా తీసుకొచ్చావా అనగానే 2 మోసం అయిపోయినట్టు వీడికి. ఎవరికి? అన్నీ భయం వీడికి. కానీ పునరుద్ధానం ఆ నిత్య జీవాన్ని బలంగా నమ్మితే అలా చెప్పిన రాని జబ్బా, రాని దెబ్బ, రాని వ్యక్తులు వెలివేత, రాని ఏదైనా జరగని, పోని, నన్ను పోతామని డిక్లేర్ డేట్ జరగని, నాకెన్ని జరిగినది కరువు అయినా, కటకమైన, హింస అయినా, బాధ అయినా, ఏదైనా నా ప్రభు వస్తాడు, నన్ను తిరిగి లేపుతాడు, నేను మళ్ళీ సజీవంగా ఆయనతో పాటు జీవిస్తాను. దట్ ఈజ్ రెజరెక్షన్. గుర్తుపెట్టుకోండి. ఇది నా క్రీస్తు పునరుద్ధానం. ఇది చెప్పడానికి తోమ వచ్చాడు, ఇది చెప్పడానికి అపోస్తులు పరిగెట్టారు, ఇది చెప్పడానికి ప్రపంచమంతా సులుబాస్తారు. ఇప్పుడు చెప్పాల్సింది ఎవరు చెప్పండి? మనం చెప్పాలి. నీ ఉద్యోగంలో చెప్పు, నీ సంసారంలో చెప్పు, నీ ఇరుగు పొరుగు వారు చెప్పు, నీ అందరికీ చెప్పు, ఇది నిజమని చెప్పు. దీనికోసం ఎంత బాగా చెప్పాలో అంత బాగా అన్నీ చదివి చెప్పు. నీ నమ్మిన విశ్వాసం ఏతుబడు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పు. నీ ప్రభువు సజీవుడు త్వరలోనే రాబోతున్నాడు. ఆమెన్.